అందరికి నమస్కారం. అసలు ఈ ప్రశ్న రావణ్ అనే అతన్ని ఎందుకు అరెస్ట్ చేశారు, ఎందుకు జైల్లో ఉంచారు, మొదట బెయిల్ ఎందుకు వచ్చింది, తర్వాత బెయిల్ ఎందుకు రాలేదనేది చాలా మందికి సందేహం ఉంది. అయితే వైసీపీ పార్టీలో ఒక 10% రాజకీయం ఉందాగా చేద్దాం, రాజకీయాల్లో ఉందాతనాన్ని కోల్పోకూడదు, అన్ని మతాలని అన్ని కులాలని సమానంగా చూడాలనుకునే వాళ్ళు ఉన్నారు. కానీ ఒక 90% మంది రాజకీయ అజ్ఞానులు ఉన్నారు. వాళ్ళు ఏది చెప్తే అదే, పైనుంచి ఏ స్క్రిప్ట్ వస్తే ఆ స్క్రిప్టే చదువుతారు, ఆ స్క్రిప్టే పోస్ట్ చేస్తారు. అయితే అంబటి రాంబాబు లాంటి దుర్మార్గుడు, నీచుడు అతను ఇప్పుడు రావణ్కి సపోర్ట్ చేస్తూ అతను ఏం మాట్లాడతాడు, రావణే గెలుస్తాడు, రావణ్నే గెలిపిస్తామని అతను మాట్లాడుతున్నాడు. అదేవిధంగా ఇప్పుడు రావణ్ కి లీగల్ గా సపోర్ట్ ఇస్తుంది కూడా వైసీపీ పార్టీ. అంటే వైసీపీ పార్టీ డైరెక్ట్ గా ఎవరైతే సనాతన ధర్మాన్ని, ఎవరైతే హిందూ ధర్మాన్ని అతి నీచంగా మాట్లాడాడో రాముణ్ణి, అలాంటి రావణ్ కి ఇప్పుడు వైసీపీ పార్టీ బహిర్గతంగా సపోర్ట్ ఇస్తుంది. అంటే ఇది వైసీపీ పార్టీ ఎంకరేజ్ చేస్తుందా, హిందూ విద్రోహ శక్తిగా వైసీపీ పార్టీ పనిచేస్తుందా? అసలు రావణ్ ఎందుకు జైల్లో ఉన్నాడు, అసలు ఏ కేసు మీద అతను ఇన్ని రోజులు బెయిల్ రాకుండా ఉన్నాడో ఒకసారి మీరు తెలియకపోతే గన్నవరం పిఎస్ లో గరికపాటి శివశంకర్ గారు ఇచ్చిన ఫిర్యాదుని ఒకసారి చదువుకోండి. ఆ ఎఫ్ఐఆర్ కాపీ ఒకసారి చదువుకోండి. ఆ ఎఫ్ఐఆర్ కాపీ ఇప్పుడు మీ ముందు పెడతాను నేను, అది చదువుకొని అప్పుడు చెప్పండి. పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శించిన మాటలు కాదు అతను జైల్లో ఉంది, ఈ దేశ సమగ్రతను దెబ్బతీసేలాగా, నక్సలిసాన్ని ప్రోత్సహించేలాగా, అదేవిధంగా ఈ సంఘంలో విద్రోహ శక్తిగా మరియు విద్వేషాలు రెచ్చగొట్టే వ్యక్తిగా అతను మాట్లాడాడు కాబట్టి అతనికి బెయిల్ రాకుండా ఉంది. అంతేగాని పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే అధికార దుర్వినియోగం చేశారనే వైసీపీ మాటలు నిజం కాదు. పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే ఉపా చట్టం పెట్టారనేది అది నిజం కాదు. యాక్చువల్ గా అతను మాట్లాడిన మాటలకు ఈ దేశ సమగ్రతకి ఇబ్బంది అవుతుంది కాబట్టి అలాంటివి చూసి వాటి మీద కేసు పెట్టారు తప్ప పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా కూడా అధికార దుర్వినియోగం చేయలేదు. కానీ మీరందరూ గమనించాలి, లీగల్ గా సపోర్ట్ ఇస్తుంది అతనికి వైసీపీ పార్టీ. అదేవిధంగా అంబటి రాంబాబు గారు ఆ పార్టీ మాజీ మంత్రి, ఆయన బయటకు వచ్చి రావణే గెలవాలి, రావణ్నే గెలిపిస్తామని చెప్తున్నాడు. వాళ్ళ అధికార ప్రతినిధులు కూడా ఒకరిద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ రావణ్ని సపోర్ట్ చేస్తూ ప్రతి ఛానల్లో మాట్లాడుతున్నారు. ఇంత నీచానికి దిగజారాల రాజకీయాల్లో ఒక వ్యక్తి హిందూ మతం మీద, రాముడి పైన, అదేవిధంగా హిందువుల భార్యల్ని వీళ్ళందరూ అంటే అగ్ని ప్రవేశం చేయాలంట. రాముడు భార్య అగ్ని ప్రవేశం చేసినట్టు సీతాదేవి మీ అందరి భార్యల్ని అగ్ని ప్రవేశం చేపించండిరా అని అతను అంటే, అలాంటి మాటలకు అతనికి ఇప్పుడు శిక్ష పడుతుంది. ఈ మాటలను మీరు ఏకీభవిస్తారా? ఈ మాటలను మీరు సపోర్ట్ చేస్తారా? వైసీపీ వాళ్ళు ఎంత దుర్మార్గం, ఎంత నీచం! వైసీపీ పార్టీ మరి ఇంత దిగజారాలా?